హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి మార్చ్ మొదటి వారం అనేసి మనకు గ్రామ సభలు అనేది మళ్ళీ పెట్టబోతున్నారండి. దాంట్లో మీరు మార్పులు, చేర్పులు అనేది చేసుకోవచ్చు. మీ రేషన్ కార్డు గురించి, ఇందిర మిల్లుల గురించి ఎటువంటి సమస్యలున్నా అక్కడ అధికారులకు అనేది మీరు చెప్పుకోవచ్చండి. మీకు L1 ప్లేస్‌లో L2, L2 ప్లేస్‌లో L3 ప్లేస్‌లో ఏ విధంగా అనేది మీకు వచ్చింది. మీకు ఇల్లు లేకున్నా ఇల్లు ఉన్నదని వచ్చిందా? మీకు వెహికల్ లేకున్నా వెహికల్ ఉన్నదని వచ్చిందా? మీరు రెంట్ హౌస్‌లో ఉన్నా గానీ ఆల్రెడీ ఆర్‌సీసీ హౌస్ అని వచ్చిందా? మీకు రేషన్ కార్డులో గతంలో అప్లై చేసుకున్నది ఇంతవరకు రాలే. మళ్ళీ మీ సేవలో చేసుకుంటే అప్లికేషన్ అనేది తీసుకోవట్లేదా? అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందిర మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ జాబ్ల గురించి, ఎటువంటి పథకాల గురించైనా మన ఛానల్ అనేది రావడం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. అలాగే మీకు కూడా మన లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది ఇక్కడ ఇందిర మిల్లుల కోసం చూసుకున్నట్టయితే మనకి చాలా మందికి చాలా సమస్యలు కూడా మనకి L1, L2, L3 అనేది రకరకాల కేటగిరీస్ అనేది రావడం జరిగింది. కొన్ని సంవత్సరాల కింద నుంచి కూడా మీరు రెంట్ హౌస్ లో ఉంటున్నా కూడా మీకు L2 కేటగిరీ అనేది రావడం జరిగింది, L3 కేటగిరీ అనేది రావడం జరిగింది. అది దేని వల్ల వచ్చింది, దేని వల్ల ఉంటుంది అనేది మనకి గ్రామ సభలు అనేది నడుస్తుంది. ఆ గ్రామ సభల్లో అనేది అధికారులు అనేది రావడం జరుగుతుంది. అధికారులకంటూ మీ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవచ్చు. రేషన్ కార్డులో కూడా మీరు ఏ విధంగా ఉన్నదనేసి కూడా అక్కడ చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇంద్రమిల్లుల గురించి చూసుకుంటున్నట్టే కొంతమంది L1, L2, L3 అనేది రావడం జరిగింది. ఇల్లు లేని స్థలం ఉంటేనేమో L1 కేటగిరీలోకి రావాలి. ఇల్లు స్థలం రెండు లేని వాళ్ళు L2 కేటగిరీలో రావాలి. L3 అంటేనేమో ఏదన్నా గవర్నమెంట్ జాబు, ఏదన్నా ఫ్లాప్ ఇల్లు ఉండి కూడా మళ్ళీ మీరు ఇందిర మిల్లుల కోసం అప్లై చేసుకుంటే L3 కేటగిరీ అనేది వస్తుంది. గతంలో కూడా మీరు ఏమన్నా ఇందిర మిల్లులు కానీ గవర్నమెంట్ సంబంధించిన హౌస్ కూడా పొంది ఉంటే మాత్రం L3 కేటగిరీలోకి వస్తుంది. L3 కేటగిరీలోకి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇల్లులు అనేది శాంక్షన్ కావండి. L2 కేటగిరీ అంటే స్థలము ఇల్లు లేదు కాబట్టి వాళ్ళకి ఇల్లులు కట్టేయాలి కాబట్టి సెకండ్ ఫేజ్ లో రావడం జరుగుతుంది. L1 అనేది ఫస్ట్ ప్లేస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది అనేది మన గ్రామ సభలు నడుస్తాయి. మీరు అనేది అక్కడ అధికారులకంటూ మీ సమస్యలు అనేది చెప్పుకుంటే అక్కడ కొంచెమన్నా న్యాయం జరిగేది ఉంటుంది. ఇలా ఉంటుంది కాబట్టి మీరు అనేది ఆధార్ కాండి. అది కూడా మనకి ఏ ఫామ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది 10వ తారీఖు నుంచి అనేది రావడం జరుగుతుంది. ఆ ఫామ్స్ రాగానే నేనైతే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు ఫాలో అయితే మాత్రం ఎటువంటి ఏ ఫామ్స్ ఉన్నా కానీ అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేషన్ కార్డులో కూడా మీరు గతంలో అప్లై చేసుకున్నది, మీ సేవలో అప్లై చేసుకున్నది, ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నది ఇంతవరకు అయితే రాలేదు. గతంలో మీ సేవలో అప్లై చేసుకొని మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం కావట్లేదండి. మీకు ఆల్రెడీ మీరు ఎంటర్ అయిందని చూపిస్తుంది. అది రిజెక్ట్ అయితే మీకు కొత్తది అప్లికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది రిజెక్ట్ కావట్లేదు, అప్రూవర్ కావట్లేదు, అదే స్టేజ్లో ఉంటుంది. మీరు కూడా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని అనేది చేసుకోండి. ఎందుకంటే మరి అక్కడ డిలీట్ చేసినా వాళ్ళది డిలీట్ అయిపోతుంది, ఇక్కడ డిలీట్ చేసినా మీది డిలీట్ అయిపోతుంది. వాళ్ళకన్నా బియ్యం అన్న వస్తుంది, రైస్ అనేది వస్తుంది, ఏదో కొద్ది గొప్ప సాయం అనేది అందుతుంది. ఇప్పుడు మీరిద్దరు డిలీట్ చేసుకొని మీరు పెట్టుకోవాలనుకుంటే అది ఎప్పుడు వచ్చేది తెలియదు. కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని అనేది మీరు అనేది చేసుకోండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.